శ్రీ దత్త దర్శనం పార్ట్ 9 విరోధ పరిహారం. కార్తవీర్యుడు దీర్ఘంగా నిట్టూర్చి మెల్లగా ఇలా అన్నాడు. స్వామి, సదసత్తులు, స్థూల సూక్ష్మాలు, కార్యాకారణాలు అన్నీ నువ్వే అని, నువ్వు పరబ్రహ్మవని మునులు అంటున్నారు. వేదాంతులు కూడా శృతివాక్య ప్రమాణాలు జోడించి నువ్వొక్కడవే సత్యమని, మిగిలిన ఈ విశ్వమంతా ముత్యపు చిప్పలో తోచిన వెండిలాగా మిథ్యాభూతమని అంటున్నారు. మరికొందరు వేదాంతులు తాము కూడా వేదవాక్యాలనే ఉదాహరించి మిథ్య అయితే ఎలా కనిపిస్తుంది కనుక ఇది సత్యమే, ఈ సంసారం ప్రవాహం లాంటిది, దీనికి ఆది లేదు అని ద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నారు. ధర్మ మీమాంసకులు ధర్మమే పరమ వస్తువని, ప్రపంచం నిత్యము సనాతనము అని చెబుతున్నారు. వారికి శృతివాక్య ప్రమాణం ఉంది. ఇంకా సాంఖ్యులు ప్రధాన పురుషులను నిర్వర్తించి ప్రధానం కారణమని, పురుషుడు నిమిత్త మాత్రుడని, ఆత్మలు అనేకం ఉన్నాయని అంటున్నారు. యోగులది ఇదే మార్గం. ఇక తర్కం దగ్గరికొస్తే అవైదికమైన తర్కరీతులను వదిలేసిన వేదానువర్తులైన తార్కికులు కూడా ఈ ప్రపంచం నిత్యమే అంటున్నారు. వేదమాతే తమకు ప్రమాణమని చెప్పుకునే వారిలోని ఇన్ని భిన్నాభిప్రాయాలుంటే ఇక ముముక్షువులు దేన్ని అంగీకరించాలి, అనుసరించాలి? అవలంబించిన మార్గం చివరికి పశ్చాత్తాప హేతువు కాకూడదు కదా. స్వామి, మాకీ సందేహాలను తీర్చగలవారు లేరు. నీవే సర్వశ్రుతి సమన్వయం చేసి, విరోధ పరిహారం చేసి, నిశ్చయించి, అనుష్ఠేయ మార్గాన్ని ఆదేశించి, మాకు పరమపద మార్గాన్ని ఉపదేశించు. ఇది కాక స్వామి, మాకు బోధించాల్సింది ఇంకా ఏమైనా ఉంటే అది కూడా బోధించు. ఇక లోకంలో శిష్టుల ఆచారాలు భిన్నంగా ఉన్నాయి. సర్వాచారాలకు ప్రవర్తకుడివై నువ్వే అంటున్నారు. మరి నీవేమో ఆచారాలకు అతీతంగా కనిపిస్తున్నావు. ఇక్కడ మాకన్నీ సందేహాలే. ఏ ఆచారాన్ని మేము ఆశ్రయించాలి? అసలు ఏ ఆచారం లేకుండానే అనాచారం వల్లనే నిన్ను పొందవచ్చునా? ఇది కూడా మాకు బోధించాలి. స్వామి, మరొక్క సందేహం ఉంది. ఇప్పుడు నేను స్వయంగా చూశాను, ఇంకా అనేక మంది వల్ల విన్నాను. బ్రహ్మ రుద్రాదులే నిన్ను పరమాత్మవని, భుక్తి ముక్తి ఫలదాతవని ధ్యానిస్తూ ఉంటారే. మరి నువ్వు కూడా ధ్యానంలో మునిగి కూర్చున్నావు కదా. నీకు ధ్యేయమైనదెవ్వరు? ఎందుకోసం ఈ ధ్యానం చేస్తున్నావు? స్వామి, అవినయం అనుకోకు. దయతో నా ఈ సందేహాలు తీర్చు. ఇంతవరకు నీ అనుగ్రహం వల్ల అనంత రాజ్యభోగాలను తనివి తీరా అనుభవించాను. చాలు ప్రభు, ఇక నాకీ వ్యర్థ సుఖాలు వద్దు. నాకా చివరి పురుషార్థం మాత్రం దయచేయి. చాలు, నిన్ను శరణు వేడుతున్నాను. అర్జునుడి సుదీర్ఘమైన ప్రశ్న పరంపరలను స్వామి కాక మునిజనులంతా శ్రద్ధగా విన్నారు. వారంతా స్వామి ఏం చెప్పబోతారో అని మనస్సులను ఏకాగ్రం చేసుకొని ఉన్నారు. అప్పుడు స్వామి సన్నగా నవ్వుతూ ఇలా ఉపక్రమించారు. నాయనా కార్తవీర్య, నీ మాటలు నాకెంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో నువ్వు ఎరగవు. అంతకు మించి నువ్వు ఇందాక చేసిన స్తోత్రం నా గుట్టును బయట పెట్టేసింది. నేను వినలేదనుకున్నావా? కానీ నేనే ఆ స్తోత్రాన్ని నీ నోట పలికించానని నీకు తెలియదు. నీ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయకాలంలో పఠించే వారికి సంసార బంధాన్ని పోగొడతాను నేను. ఇక మోక్షం కావాలంటున్నావు. చెప్పాను కదా, నా భక్తులకు దుర్లభం అనేది లేదు. నీకు మోక్ష మార్గాన్ని తప్పక ఉపదేశిస్తాను. కానీ శాస్త్ర విప్రతిపత్తి విషయంలో నీకు సందేహం ఉంది. ముందా సందేహం పోవాలి, లేకపోతే చేసిన జ్ఞానోపదేశం తలకెక్కదు. కనుక ముందా సందేహాల సంగతి చూద్దాం. కార్తవీర్య, నీవనుకున్నట్టుగా శాస్త్రాలలో పరస్పర విరోధం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ అది అభాస మాత్రమే. నిజానికి అన్ని శాస్త్రాలు సోపాన న్యాయంగా అద్వైతంలోనే పర్యవసిస్తాయి. అయితే అధికార భేదాన్ని బట్టి అన్ని రకాల శాస్త్రాలు పుట్టవలసి వచ్చింది. శాస్త్ర సిద్ధాంతాలను సమన్వయించి చూపే తార్కిక పద్ధతితో తల బద్దలు కొట్టుకునే బదులు ఈ విషయం సులభంగా తెలిసేందుకు పూర్వ గాథ ఒకటి ఉన్నది. అది విను. ఆ గాథను సప్తోదాహరణి అంటారు. సప్తోదాహరణి పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు విద్యా వివేకాల విషయంలో పోటాపోటీగా ఉండేది. దేవగురువైన బృహస్పతి చిత్తశుద్ధికి, దయా, సత్య, శౌచ, అహింసాది నియమాలకి ప్రాముఖ్యం ఇచ్చి ఆచరణ ప్రధానంగా దేవతలకు విద్య గరిపేవాడు. అటు దానవుల శుక్రాచార్య శిష్యరికంలో విజయ సాధన ప్రధానంగా, భోగాలబ్ధి ప్రధానంగా, కూటతంత్రాలకు అధికంగా సానపట్టేవారు.
ప్రథమ విజయాలు దానవుల పాలే అవ్వటం చూచి దేవతలలో కొందరు బాలురు లోపల మోహపడుతున్నారని గ్రహించాడు బృహస్పతి. దాంతో ఆయన స్వయంగానే కామశాస్త్రం, దండనీతి శాస్త్రం, బౌద్ధ శాస్త్రం, శిల్పశాస్త్రం మొదలైన బాహ్య శాస్త్రాలను గ్రంథాలుగా వ్రాసి మెరికల్ లాంటి విద్యార్థుల చేత చదివించటం ప్రారంభించాడు. ఒకనాడు ఆయన ఆ పాఠాలు చెబుతూ ఉండగా దేవేంద్రుడు వచ్చాడు. అతను అంతకు ముందే విని ఉన్నాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాడు. అతనికి పాపం మనస్సు విలవిల్లాడింది. కానీ ఆ పాఠం చెప్పేది సాక్షాత్తు బృహస్పతి. తొందరపడి మాట్లాడడానికి వీల్లేదు. అందువల్ల మెల్లగా వినయంగా ఇలా అడిగాడు, అయ్యా గురుదేవా, మీరు ఆత్మవిద్యా విశారదులు, పరమ వేదాంతులు కదా, మరి మీరే ఈ బాహ్య శాస్త్ర రచనకు పూనుకున్నారేమిటి? అసలు అయినా శ్రీవాంఛ, ధనవాంఛ మొదలైనవన్నీ సహజంగానే పుట్టి మనం ఎంత వద్దన్నా వాటి కోసం 1000 ఉపాయాలను తనకు తానుగానే వెతుక్కొని ప్రతివాడు ప్రయత్నిస్తూ ఉండగా ఇక తమబోటి వారు పనిగట్టుకొని శాస్త్రాలు రాసి పాఠాలు చెప్పి ప్రోత్సహించాలా? గుడ్డివాణ్ణి బావిలోకి తోయటం అంటే ఇంతకన్నా వేరే ఉందా? తమ బోటివారు ఇలాంటి దుశ్శాస్త్రాల జోలికి పోరాదని మేమంతా అనుకుంటూ ఉంటాము. మరి తామే స్వయంగా ఈ పని చేస్తున్నారు కనుక ఇందులో వేరే ఏదైనా మహార్థం ఉన్నదేమో అనిపిస్తుంది. అయ్యా, అవినయం అనుకోక మీ హృదయంలో ఏమున్నదో చెప్పండి. ఆ మాటలు విని బృహస్పతి పకపకా నవ్వి, దేవేంద్ర, అనుకునేందుకేముంది, అధర్మ భీతితో నువ్వలా మాట్లాడింది మాకు సంతోషమే. తత్వశాస్త్రం మంచిదేనని అంగీకరించావు కదా, అయితే చిత్తశుద్ధి అనేది పునాదిగా దయా, సత్య, శౌచాహింసలు, రుజు ప్రవర్తన అనేవి మూల స్తంభాలుగా ఉన్నట్లయితే ఈ శాస్త్రాలు కూడా పరంపరగా తత్వశాస్త్రంలోకే అన్వయిస్తాయ్యా. ఇందుకు ఉదాహరణగా పూర్వగాథలు 7 నీకు చెబుతాను, విని జాగ్రత్తగా ఆలోచించు, అప్పుడు ఏమంటావో చూద్దాం అని బృహస్పతి మరోసారి గొంతు సవరించుకున్నాడు. దేవేంద్రుడు సావధానంగా వింటున్నాడు. బృహస్పతి ప్రారంభించాడు. శిల్పశాస్త్రం. ఇంద్ర, పూర్వం కాంపిల్య నగరంలో విదగ్ఞుడనే శిల్పశాస్త్ర విద్వాంసుడు ఒకడు ఉండేవాడు. వాడు శిల్పశాస్త్రంలోనే కాక వాస్తు, జ్యోతిషాది శాస్త్రాలలో కూడా నేర్పరి. ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే వాడు శాంతుడు, దయావంతుడు, వివేకి. వాడి దగ్గర కపటం లేదు, పేరాశ లేదు. అందువల్ల ఆ పట్నంలో ఎవళ్ళు ఇల్లు కట్టుకున్నా అతని చేత కట్టించుకునే వాళ్ళు. మెల్లగా అతని రాబడి పెరిగింది, పని ఒత్తిడి ఎక్కువయింది. దాంతో అతను శిల్పజ్ఞులైన పనివారిననేకుల్ని తనకు సహాయకులుగా నియమించుకొని వారికి సమృద్ధిగా ముట్ట చెప్పసాగాడు. దానితో సాటి వారిలో కూడా అతనికి మంచి పేరు వచ్చింది. సంపాదన పెరిగిన కొద్దీ అతని దాన ధర్మాలు పెరిగాయి. అనేక ధర్మ కార్యాలు అతను ఉదారంగా నడిపేవాడు. దానితో అతనికి పెద్ద పెద్ద వాళ్లలో పలుకుబడి పెరిగి చివరికి రాజస్థానంలో శిల్పాచార్యుడు అయ్యాడు. తర్వాత క్రమంలో దేశ దేశాలకు అతని కీర్తి ప్రాకింది. ఎంత కీర్తి పెరిగినా, సంపాదన పెరిగినా అతనెప్పుడూ గర్వించలేదు, కటువుగా మాట్లాడలేదు, చాడీలు చెప్పలేదు, అబద్ధాలు ఆడలేదు. సరికదా, నానాటికి అతని పుణ్యకార్యాలు, వినయము పెరిగాయి. కొంతకాలానికి అతడు మరణించాడు. పుణ్యాత్ముడు కనుక చాలా కాలం స్వర్గంలో సుఖించాడు. భోగకాలం తీరాక పుణ్యశేషం వల్ల అతడు ఆ కాంపిల్యంలోనే రాజై పుట్టాడు. పుట్టి పూర్వపు సత్సంస్కారం వల్ల ఇతోధికంగా ధర్మాలు ఆచరించాడు. ఇష్టపూర్తాలు, యజ్ఞయాగాలు, దేవ బ్రాహ్మణ పూజలు మొదలైనవన్నీ విస్తారంగా చేసి మళ్ళీ మరణించాడు. అతని ఈ మాట కూడా స్వర్గానికి చేరి చాలా భాగం భోగం అనుభవించి భూలోకంలో బ్రాహ్మణుడై పుట్టాడు. ఈ మాట అతడు వేద శాస్త్ర అధ్యయనం చేసి ధర్మతత్పరుడై, అనుష్ఠాన తత్పరుడై, ధ్యాన యోగాసక్తుడై చివరికి సన్యాసాశ్రమం స్వీకరించి జీవన్ముక్తుడయ్యాడు. మహేంద్ర, విన్నావు కదా, అతడు శిల్పశాస్త్రంలో ప్రారంభించాడు, చివరికి జీవన్ముక్తుడయ్యాడు. అయితే క్రమంగా మెట్లెక్కడంలో కొంత ఆలస్యం అవుతుందంతే కాని దారి తప్పుదారి కాదు. మరువరాని విషయం ఏమిటంటే అతడు సద్బుద్ధి నియమాలను ఏనాడూ విడవలేదు. అవి ఉంటే శిల్పశాస్త్రమైనా సరే ముక్తికి తీసుకెళ్లగలదు అని ఈ కథ చెబుతోంది కదా. మహేంద్ర, ఇక 2వ కథ విను. లలిత కళలు. మాహిష్మతిపురంలో విశాలాక్షుడనే రాజపుత్రుడు ఉండేవాడు. వాడు సంగీతంలో నిధి, నాట్యంలో నేర్పరి, కవిత్వంలో ప్రవేశం ఉంది, కామశాస్త్రంలో పండితుడు. ఇన్ని లలితా కళల్లో ఆరితేరడం వల్ల అతనికి స్త్రీ లక్షణాలు సమగ్రంగా తెలుసు. స్వయంగా అందగాడు, పైగా స్త్రీ లక్షణాభిజ్ఞుడు. అందువల్ల అతడికి ఏ పిల్ల నచ్చలేదు.
పెళ్లి చేసుకోవడానికి వయస్సు బాగా వచ్చేసిన, శాస్త్రానుసారంగా సలక్షణాలన్నీ కుదిరిన కన్య దొరికితే తప్ప తొందరపడి వివాహం చేసుకోరాదు అనుకున్నాడు. వాడికా సంయమన శక్తి ఉంది. స్త్రీ కోసం తొందరపడే అల్పుడు కాదు. చివరికతడు తానే స్వయంగా కన్యా అన్వేషణకై దేశాటనం ప్రారంభించాడు. ఒకచోట ఒక రాజు తన కూతుర్ని చూపించాడు. దాన్ని చూడ్డంతోటే అది పద్మినీ జాతి స్త్రీ అని గ్రహించి, ఇన్నాళ్లకు అచ్చమైన పద్మినీ స్త్రీని చూడగలిగానన్న ఆనందంలో మేను మరిచి పడిపోయాడు. ఆ పిల్ల కూడా ఇతన్ని చూచి మెచ్చుకుంది. ఆ రాజు చూశాడు. ఇతడా రాజపుత్రుడు, తనకు తగినవాడు, పైగా వీరిద్దరికీ మనసు కుదిరింది. ఇంకేం కావాలి? వెంటనే వివాహం చేశాడు. అర్ధరాజ్యం కట్నంగా ఇచ్చాడు. ఒక పెద్ద విలాస భవనం కట్టించి ఇచ్చాడు. విశాలాక్షుడు కామశాస్త్ర పండితుడని ముందే చెప్పాను కదా. ఆ శాస్త్ర సహాయంతో అతడు సంసారిక సుఖంలో అంచుడు చూశాడు. మహేంద్ర, చిత్రమేమంటే జనుల అజ్ఞానం చేత సుఖం బయట నుంచే వస్తుందనుకుంటారు. అదెక్కడో బయట లేదు, అది తన ఆత్మలోనే ఉందని మధ్యములు అనుకుంటారు. అది కూడా తప్పే. అసలు ఆత్మస్వరూపమే సుఖం. అది అసలు తత్వం. బయట నుంచి వస్తున్నట్టు అనిపిస్తున్న మన సుఖాలన్నీ ఆ ఆత్మలో లేశాలే. సరే, ఇతడు రాజపుత్రుడు, యువకుడు, లలితా కళలన్నీ తెలిసిన వాళ్ళు. కోరిన భార్య దక్కింది. దక్కిన భార్య ఉత్తమురాలయ్యింది. బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఇంకేం కావాలి? వాడా పిల్లతో అనుభవించిన సుఖాన్ని భూలోకంలో మరొకడెవ్వడూ అనుభవించలేదు. మానుషానందమని ఉపనిషత్తుల్లో చెప్పిందెంత ఉందో అంతా అతను అనుభవించాడు. అవునయ్యా, అనుభవించాడు. అంత మాత్రంలో తప్పేముంది? అతనెన్నడూ అబద్ధం ఆడలేదు. పరుల సొమ్ములకు భార్యలకు ఆశపడలేదు. లోభించి దానాలు మానలేదు. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చెయ్యలేదు. చెయ్యాల్సిన యజ్ఞయాగాల్లో లోటు చెయ్యలేదు. అది కాక భార్యాభర్తలిద్దరూ సంగీత రసికులు. వాళ్ళేనాడు తుచ్చమైన గ్రామ్య గీతాలు పాడలేదు. వయస్సు మళ్ళిన కొద్దీ వాళ్ళు అప్రయత్నంగానే సాధోపాసన నిరతులై నాద బ్రహ్మానందంలో తేలియాడుతూ ఉండేవారు. చివరకు వాళ్ళిద్దరూ అలా నాదోపాసన చేస్తుండగానే శరీరాలు విడిచారు. ఆ గాంధర్వ విద్యా సంస్కారం వల్ల, చేసిన పుణ్యాల వల్ల వారిద్దరూ గంధర్వ లోకానికి రాజు రాణిగా పుట్టారు. అక్కడ కూడా వాళ్ళు నాదోపాసనను ఉపాసనా బుద్ధితో పాడారు. అలా సద్బుద్ధులైన వారిద్దరి మీద పరమేశ్వరుడికి కరుణ కలిగింది. తత్ఫలితంగా ఒక్కసారి వారికి కైలాసం వెళ్లి గానం చేసే అవకాశం వచ్చింది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఆర్తితో నిండిన ఆ గానం విని ఆనందాశ్రువులు లాల్చారు. ఆ ఆనందం వల్ల పరమేశ్వరుడు వారికి స్వర్గలోక నివాసం వరంగా ఇచ్చాడు. వాళ్ళ స్వర్గలోకంలో అనంత సుఖాలు యథేచ్ఛగా అనుభవించారు. అయితే మంచితనము, వినయము, పాండిత్యము వాళ్ళ దగ్గరున్నాయి కదా. ఆ సద్గుణాలు ఎవరిని ఆకర్షించవు? దేవేంద్ర, నీకు గుర్తుందో లేదో, వాళ్ళిద్దరూ నీకు చాలా సన్నిహితులయ్యారు, ప్రీతిపాత్రులయ్యారు. ఇదివరకే వారి మీద ప్రసరించిన ఈశ్వర కరుణ ఉండనే ఉంది కదా. నువ్వొకసారి బ్రహ్మలోకంలో జరిగే మహోత్సవాలకి వెడుతూ వీరిని కూడా తీసుకుపోయి అక్కడ అధికారులతో చెప్పి వీరి సంగీత కచేరీ ఏర్పాటు చేశావు. స్వర్గలోకపు కీర్తి పెరగాలని నీకు ఆపేక్ష. ఆనాడు వారి నాదోపాసన తాదాత్మ్యం మిన్నుముట్టింది. అది చూసి బ్రహ్మగారు పరమానందపడి, మీకు నాద బ్రహ్మతత్వం కరతలామలకం అయిపోయింది. ఇక పరబ్రహ్మతత్వాన్ని నా దగ్గర నుండి తెలుసుకోండి. సత్యలోకవాసాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు. తరువాత వాళ్లకు సచ్చిదానంద లక్షణమైన పరబ్రహ్మతత్వాన్ని బ్రహ్మగారు స్వయంగా ఉపదేశించారు. దేవేంద్ర, చూసావా, కామశాస్త్రంలో నుంచి, లలితా కళల్లో నుంచి ఆ దంపతులు ముక్తికి ఎలా ఎక్కారో చూసావా? సద్బుద్ధి, సత్య, అహింసల మాట ఇందాకటి కథలో లాగే ఇక్కడ కూడా పునాది. గమనించు.